అన్యాయంగా తొలగించిన తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని కోరుతూ యూత్ ట్రైనింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కారణం లేకుండా హుటాహుటీన తొలగించడాన్ని నిరసిస్తూ వైటీసీలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా స్టాఫ్ నర్స్, డ్రైవర్, ఇతర సిబ్బంది దాదాపు 8 మంది విధులు నిర్వహిస్తున్నామని, గత 2 ఏళ్లుగా నెలసరి వేతనాలు కూడా సక్రమంగా అందకపోయినా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు అకారణంగా తమను తొలగించి కొత్త వారిని నియమించడం దారుణమన్నారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాల వలన తమ కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుర్తించి తమను కొనసాగించాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ మొత్తం ఇక్కడ 12 మంది పనిచేస్తున్నాము. 7 ఏఎన్ఎంస్, ఒక ఏఎన్ఎం, 6 సేఫర్లు, ఒక డ్రైవర్ పనిచేస్తున్నామండి. మాకు జాబ్ భద్రత అనేది కనిపించలేదండి. 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు కూడా రెగ్యులర్గా లేనప్పటికీ మేము పనిచేస్తున్నాము. గత ప్రభుత్వము ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని ఇప్పుడు సడన్ గా మాకేమో పైనుంచి ఆర్డర్స్ వచ్చేసి మీరేమో సైడ్ అయిపోండి, రెగ్యులర్ స్టాఫ్ పెట్టేసి రన్ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము దీన్నే నమ్ముకొని ఎంతకాలం పనిచేస్తున్నాము. ఇప్పుడు సడన్ గా వచ్చి రెగ్యులర్ పోస్ట్ వాళ్ళు వచ్చి మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి పైనుంచి ఆఫీసర్ పంపిస్తే ఇప్పుడు మేము ఎంతమంది పనిచేస్తున్నాం, మేమంతా ఇప్పుడు ఏమైపోవాలి? మమ్మల్ని సడన్ గా రోడ్ కాల్ చేసేస్తే మా ప్రభుత్వం ఏమైపోవాలి? మాకు జాబ్ భద్రత కల్పించండి. మాకు జీతాలు కూడా నెలలకి శాలరీస్ లేనప్పటికీ కూడా, కోవిడ్ టైంలో కూడా శాలరీస్ అప్పటికి కూడా మాకు లేనప్పుడు కూడా చాలా కష్టపడ్డాము. రాత్రనగా, పగలనగా, ఎండనగా, వాడనగా మేము పనిచేసినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించలేకపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వం కూడా మాకు గుర్తించాలని మేము హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. మాకు దయచేసి మాకు ఉద్యోగాలు భద్రత కల్పించండి. కనీసం 2 నెలలకు ఒకసారైనా మాకు జీతాలు వచ్చినట్టు మాకు ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఏ రెగ్యులర్ స్టాఫ్ వచ్చినా సరే మా డ్యూటీని మేము ఇదివరకు మేము ఎలా కొనసాగించామో ఇప్పుడు కూడా అలానే కొనసాగిస్తాము. మేమైతే మాకు న్యాయం జరిగే వరకు మేము ఇలాగ పోరాడుతూనే ఉంటాము.